దేశాల మధ్యన ఏ రెండు వ్యవస్థల మధ్యన సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది అంటే అది చాలా గొప్ప పార్ట్నర్షిప్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇండియా రష్యా, ఇండియా యూరోపియన్ యూనియన్, ఇండియా ఆసియాన్ వీటి మధ్య శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి. అంటే ఆ దేశం మన దేశం సమ్మిట్ జరుగుతుంది అనమాట. ఇట్స్ టాప్ మోస్ట్ సమ్మిట్ జరగడం అంటే ఆ రెండు దేశాల మధ్య లేదా ఆ రెండు వ్యవస్థల మధ్య చాలా కీ పార్ట్నర్షిప్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండియా రష్యాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ 2000 నుంచి 2021 వరకు కంటిన్యూస్గా జరిగింది. ఒక సంవత్సరం రష్యాలో సమ్మిట్ జరిగితే ఇంకో సంవత్సరం ఇండియాలో, ఇలా 2021 వరకు 21 సదస్సులు జరిగాయి అనమాట. అయితే లాస్ట్ 2 years నుంచి ఇండియా రష్యా మధ్య సమ్మిట్స్ జరగట్లేదు. దీనికి సంబంధించి మన జైశంకర్ గారు లాస్ట్ 2 days నుంచి కూడా రష్యాలో ఉన్నారు, ఇంకో 2 days ఉండబోతున్నారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. అయితే పుతిన్ గారు మోడీ గారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా రష్యాకి రమ్మని చెప్పి ఆహ్వానించారంట. అదేవిధంగా జైశంకర్ గారు కూడా నెక్స్ట్ టైం నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, 2024లో ఇండియా రష్యా మధ్య నెక్స్ట్ సమ్మిట్ జరగబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఇదంతా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు భారత్ రష్యా రిలేషన్షిప్లో. దాంతోపాటు సమ్మిట్ జరిగితే కనుక సమ్మిట్ అనేది హైయెస్ట్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్ మెకానిజం, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యం ముందుకెళ్లాలంటే ఒక హైయెస్ట్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్ మెకానిజం అనేది సమ్మిట్స్ ద్వారా జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి దాదాపు 2 సంవత్సరాలు దగ్గర పడుతున్న మోడీ గవర్నమెంట్ మాత్రం ఉక్రెయిన్ వార్ అంటే రష్యా ఉక్రెయిన్ అటాక్ చేయడం అనేది పూర్తి స్థాయిలో ఖండించలేదు. మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని. కానీ మనం గమనిస్తే కనుక యుద్ధం మొదలైన తర్వాత మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ పర్చేస్ చాలా పెంచుకున్నాం, రష్యాతో మన పార్ట్నర్షిప్స్ బాగానే ఉన్నాయి. రష్యాతో ట్రేడ్ మన కనుక ట్రేడ్ చూస్తే కనుక దాదాపు $50 బిలియన్ ఉంది. ఇవన్నీ రష్యాతో మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం అనమాట. సో పుతిన్ కూడా ఒక మాట అన్నారు, ఎవరు న్యూఢిల్లీని మాస్కోని వేరు చేయలేరు, మోడీ మా ఫ్రెండ్ అని కూడా అంటుంటారు ఎప్పుడు. సో ఈ దిశగా చూస్తే నెక్స్ట్ ఇయర్ మోడీ గారు రష్యాకి వెళ్ళటం గ్యారంటీగా కనిపిస్తోంది.